ఒక ప్రశాంతమైన తోటలో రంగురంగుల పూలతో మరియు ఎగిరే సీతాకోక చిలుకలతో నిండిన ఆ ప్రదేశంలో ఒక చిన్న విత్తనం జీవించేది. ఆ విత్తనం చాలా చిన్నది, చుట్టూ ఉన్న అన్ని పూల కంటే కూడా చిన్నది. ప్రతిరోజూ అది ఎత్తైన, అందమైన పూలను చూసి ఆశ్చర్యపోతూ అనుకునేది, నేను కూడా ఎప్పుడైనా వీళ్లలా పెద్దగా, బలంగా పెరుగుతానా? ఆ పూలు గాలిలో ఊగుతూ గర్వంగా ఆకాశాన్ని తాకేలా ఎదిగేవి. ఆ చిన్న విత్తనం కొంచెం సిగ్గుపడేది, కొంచెం భయపడేది కూడా. ఒకరోజు నల్లని మేఘాలు చేరాయి, మెల్లగా వర్షం కురవడం మొదలైంది. వర్షం మెల్లగా చెప్పింది, భయపడవద్దు, ప్రతి గొప్ప పువ్వు చిన్నదిగా మొదలవుతుంది. ఆ చిన్న విత్తనం జాగ్రత్తగా విన్నది. నెమ్మదిగా అది తనను తాను మృదువైన వేడి మట్టిలోకి ఒదిగించుకుంది. ఎవరూ చూడలేని లోతైన నేలలో ఒక అద్భుతం మొదలైంది. ఆ విత్తనం తన ధైర్యాన్ని కూడగట్టుకుంది మరియు పెరగడం ప్రారంభించింది. చిన్న వేరు నేలలోకి కిందికి చాపాయి. ఒక చిన్న పచ్చమొలక పైకి రావడానికి ప్రయత్నించింది. రోజులు గడిచాయి. కొన్నిసార్లు గాలి బలంగా వీచింది, కొన్నిసార్లు భారీగా వర్షం కురిసింది, మరికొన్నిసార్లు సూర్యుడు చాలా ప్రకాశంగా వెలిగాడు. కాని ఆ చిన్న విత్తనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అది ప్రతిరోజూ కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది. తర్వాత ఒక చిన్న మొక్క నేలపై కనిపించింది. అది క్రమంగా ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని ఆకులు విస్తరించి సూర్యకాంతిని చేరడానికి ప్రయత్నించాయి. ఇతర పూలు గమనించాయి. చూడండి, అవి చెప్పాయి, నువ్వు చాలా అందంగా పెరుగుతున్నావు. ఆ చిన్న మొక్క చిరునవ్వు నవ్వింది. మొదటిసారి అది దానిపై నమ్మకం పెట్టుకుంది. మరియు ఒక మాయమైన ఉదయం అది పూసింది. ఒక అందమైన, ప్రకాశవంతమైన పువ్వు దాని రేకులను సూర్యుడివైపు విప్పింది. సీతాకోక చిలుకలు దాని చుట్టూ నర్తించాయి. తోట మరింత ప్రకాశవంతంగా కనిపించింది. ఆ చిన్న విత్తనం అన్ని పూలలో ఒక అందమైన పువ్వుగా మారింది. అది ఎత్తుగా, గర్వంగా నిలిచింది. ఇక భయం లేదు. చివరికి అది ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించింది. కథ యొక్క నీతి: నీమీద నువ్వు ఎప్పుడూ సందేహించవద్దు. చిన్న ప్రారంభాలు కూడా అద్భుతమైన దానికి దారితీస్తాయి.